ఈరోజు వెదర్ ఇంత ఘోరంగా మొత్తం చాలా చల్లగా క్లౌడీగా కూల్గా మొత్తం చేంజ్ అయిపోయింది వెదర్ మొత్తం. సీజన్ ఫినాలి మొత్తం ఇట్లా అయిపోయింది. ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏం చేసుకున్నట్లు ఇట్లా అయిపోయింది వెదర్. ఈరోజు చేంజ్ అయింది కొంచెం. వర్షం పడదు అనుకున్నాను గట్టిగా ఇంకా పడుతున్నాం అన్నట్టు వస్తే. సీజన్లో నా పాత్ర ఎంతో ఉంది వెబ్ సిరీస్లో మొత్తం మీద. ఇప్పుడు నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్యారెక్టర్ ఉందా లేదా అన్నది కూడా ఎవరికి తెలియదు. సో నా టాలెంట్ ఏంటి చూపించాలి. ఈ సీజన్ ఇక్కడికి ఫినాలే అవుతుంది. చాలా పాత్రల గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నా పాత్ర ఉంటుంది అని చెప్పాలని చాలా ఉంది నా పాత్ర. కానీ సీజన్ ఎండింగ్ మాత్రం చాలా చాలా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఎండ్ అవుతుంది. సీజన్ 2 కూడా చాలా బాగుంటుందంట. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ చెప్తారు. ఇదే ఇద్దాం ఇంకేంది. నా పాత్ర ఉంటుంది మరి చేసిన నెక్స్ట్ సీజన్ కూడా నా రోల్ని నేను తీసుకుంటా. ఎవరికి ఇయ్యను. సో ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంతకీ నా రోల్ ఏంటిదని కూడా మీరు ఆలోచించవచ్చు. కానీ చెప్పును అందరికీ నేను తెలియజేసేలా సీజన్ 2లో చెప్తాను. ఇప్పటికైతే ఇంతే. చాలా సంగతులు చూస్తున్నాం. ఇప్పుడైతే మన క్యారెక్టర్ చేయాల్సిన పని వచ్చింది. అక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడే ఏం మాట్లాడుకున్నా ఏం చేయకుండా నా పాత్రలో అవైలబుల్. నేను సీజన్ ఫినాలేకి వచ్చింది. కానీ అందరూ ఏంటంటే చాలా విషయాలు వెరైటీగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వెరైటీ టాక్ నడుస్తుంది. ఎవరు ఏం వాళ్ళది ఎవరికి కదా వాళ్ళు నెరవేర్చుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్యాన్ బయటకు వాళ్ళ పేరు అదంతా పేరు మళ్ళీ సక్సెస్ అవుతుంది కదా. అట్లా కూర్చోవడం నాకు నేను చైర్మన్ అది నా మీకు వస్తుంది. అప్పుడు నేను పూర్తిగా చీఫ్ లెక్క వాళ్ళు తీసుకున్న టైంలో ఎప్పుడు అక్కడ వాళ్ళకి నేను పిచ్చిన లెక్క కొంచెం రికమెండేషన్ లెక్క చూసిన. ఆ రికమెండేషన్ కూడా కొంచెం మిస్ అయ్యాను. మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం ఆగలేదు లేదు. మళ్ళీ మిస్ చేసేది ఇట్లా చెప్తాను. పాలిటిక్స్ అనుకుంటా అది అనుకుంటా ఇది అనుకుంటా. సీజన్ 1 సీజన్ 2లో అందరికీ తెలియాలి చూడడానికి. అది వాళ్ళ విషయం వల్ల వాళ్ళకి రాకపోతే అట్లా అయింది. ఇప్పుడు ఫీలింగ్ వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్స్ రాక అట్లా బాధపడతారు. కొంత నోటికి మామూలు ఉన్నారు. కానీ మనకు వచ్చిన వెళ్ళి బాగా ఇది చెప్తారు. టాక్ అనుకుంటే ఇది అనుకుంటే నేను ఇట్లా రికమెండేషన్ ఇవన్నీ వెళ్ళిన నా కళ మీదకి వచ్చింది. బట్ నాకు అసలు ఎందుకు కానీ సీజన్ 3 స్ట్రిక్ట్ అయింది. సీజన్ 1 అయితే సీజన్ 2 వచ్చినాయి. ఇంకా ఎవరెవరో కావాలని చేతలు విషయంలో అంటే ఎందుకు మాట్లాడతారు. హారర్ అంటే పాలిటిక్స్ అంటే ఏం చెప్తాను వాళ్ళకి కూడా తెలియదు. సో నేనైతే ఏం మాట్లాడుతున్నాను తెలిసినప్పుడు నేను చెప్పి మాట్లాడతాను అంతేగాని నేను ముందే మాట్లాడుతాను. నన్ను బుక్ చేసి నన్ను ఏదో చెప్తాను. అది నేను అట్లా నేను బుక్గానే నాకు వస్తుంది. సో వాళ్ళకి ఏదైనా చెప్పే విధంగా చెప్తాను. నమ్మితే నమ్మని లేకపోతే నాకు అవసరం కూడా లేదు. సో నేనే పోతుందంటే చూద్దాం ఏమైంది అంటే అరే మనకైతే కాంట్రాక్ట్స్ వచ్చినాయి. కంపెనీస్ వచ్చినాయి మన ఇండియా వచ్చినాయి. ఇట్లా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనకి గ్రేడ్ కాంట్రాక్ట్స్ రావడం ఖచ్చితంగా మీకు ఏదో కాంట్రాక్ట్స్ మనం చేయడం కాదు. చాలామంది చెప్తారు టాక్ నడుస్తాను అట్లా. నీకు అదృష్టంని మనం క్యాచ్ చేసుకోవాలి. ఎవరో క్యాచ్ చేసుకోవాలి కదా. మన మీద చాలామంది కన్ను పడ్డది. ఇప్పటికైతే ఇట్లా కానీ తర్వాత వరకు మనం సక్సెస్ కాకపోతామా నేనే తోపుకోవాలని ఫీల్ చేయించుకోవాలి. ఇప్పుడు వచ్చిన వాడు మళ్ళీ సీజన్ ఫినాలకు వచ్చిన వారం మొత్తం మీద మన్నా స్టార్ రిటర్న్ కమ్ బ్యాక్ ప్రాక్టీస్ చేసుకుని చోటు వచ్చింది. గ్రౌండ్ పోయి ప్రాక్టీస్ చేసుకొని మా కోసేపట్లో రావాలి. మళ్ళీ వెదర్ కూడా అంత మంచిగా వేయదు. ఎందుకంటే ఇప్పుడు వర్షం ఉంటుంది. సో అందుకే టైం అవుతుంది. మళ్ళీ నేను పోతాను ముందర 5 minutesలో. అన్న ఇంకో దాంట్లో గ్రేడ్ నాకు మాత్రం లోయెస్ట్ గ్రేడ్స్ వచ్చినాయి. చూడండి నువ్వు మంచి కమ్బ్యాక్ ఇట్లా కాబట్టి రాతున్నారా ఇంత 5 minutes నువ్వు మంచిగా ఇట్లా ఉంటాను. సీజన్ ఫినాలకి కనిపిస్తాను. మళ్ళీ 2-3 episodes అయితే కనిపించాక అదేం లేదు. కొంచెం గ్యాప్ వచ్చింది. మొత్తం క్యాంప్కు యాక్టే ఉండుడైంది. అది కానీ మామూలు లేదు. నేను ఏదో సెలెక్ట్ అయినా నేను ఏదో మొత్తం గ్రేడీ కాంట్రాక్ట్స్ వచ్చాయని చెప్పి బాగా మంది ఇది చెప్తారు. రికమెండేషన్ వల్ల నువ్వు అట్లా అయిపోయాను నీకు అంత సీన్ లేదంటారు. ఇట్లా ఉన్నారు మనుషులు అనిపిస్తే ఇప్పుడు బయట పెడతాను మంచిగా. నన్ను కూడా ఎంత మనం ఉంటాను నేను ఇప్పించిన వాళ్ళకని. కానీ చూద్దాం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి మంచి కాంట్రాక్ట్స్ వచ్చిన ఖచ్చితంగా నెక్స్ట్ టైం వేరే కాంట్రాక్ట్స్ వస్తాయి. ఇదే నేను చెప్తాను. నాకు కాసు పెట్టుకోరు. నాకు తక్కువ కాంట్రాక్ట్స్ అంటారు కదా. చూద్దాం నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్ నుంచి ప్రతి గేమ్లో గ్రేడ్ కాంట్రాక్ట్ తెచ్చుకోవడం నా పేరు అభి అని మార్చుకుంటాను.
ఏమైనా ఇద్దరు గ్రేడ్స్ కాంట్రాక్ట్ వచ్చి లైట్ తీసుకుని కాంట్రాక్ట్ వచ్చుడే ఎక్కువ ఇష్టట మనం పేరు ఇలా స్పోర్ట్స్ మ్యాన్ కాంట్రాక్ట్స్ వచ్చింది మనకి ఇటు ఉందని చెప్పుకోవాలి కానీ మనకు అంత అవసరం లేదు మనకు ఒక డ్రీమ్ అంతే నెరవేరింది కాబట్టి ఎప్పుడు ఉండాలి పాలిటిక్స్ ఉండొచ్చు మనం కూడా వెళ్దాం మనకు వస్తాయి అంతే కదా వెనుకుండి అనిపిస్తున్నాం కదా అదంతా మాకేమా లీలలు అంతే నేను మంచి మ్యాన్ చెప్తా మనకి ఏం కాకుండా ఇతరులు ఎక్కువ ఇప్పుడు వచ్చిన కదా ఖచ్చితంగా మనకి ఆల్రెడీ మనం చెప్పి పెట్టింది ఎవ్వరు కూడా మంచి కాంట్రాక్ట్స్ రావద్దని చెప్పి ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలని నేను అన్ని ప్లాన్ చెప్తా ఉంటా ఖచ్చితంగా దాన్ని ఇంకా నువ్వే నడిపించాలి అవసరం ఉండొచ్చు పాలిటిక్స్ ఉండొచ్చు ఉండొచ్చు సంథింగ్ హారర్ లాగా ఉండొచ్చు కూడా ఎవరైనా చేయొచ్చు ఇట్లాంటి బట్ నాకు చెప్పిన అయితే నీకు ఇట్లా ఏమని చెప్తాను నీకు సో నువ్వైతే కానీ ఎవరు బయట తెలియదు విషయం ఓకే ఈ మన దగ్గరలోనే ఎవరు ఏస్తానని చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎవ్వరు తెలియదు పాపం కళ్ళే వేస్తున్నాడు కళ్ళని వేస్తున్నాడు వేయాలి వాళ్ళకి ఎందుకు అట్లా చేస్తాను మధ్యలో నన్ను తీసుకొచ్చి తనకే నొప్పి ఇదంతా మొత్తం కథ నాకైతే ఫిక్స్ అవుతాను వాళ్ళకి ఇట్లా వేసి ఎవరు అట్లా వేసినా నేనైతే ఖచ్చితంగా కూరలు గ్రేట్ కాంటాక్ట్ నుంచి తెచ్చేటట్టు ఉంటాను బికాజ్ ఎందుకంటే నేను ఇలా క్వశ్చన్ కాబట్టి వాళ్ళు ఎక్కువ రావాలి వేరే వాళ్ళ అట్లా వేసి వదులుకోవాలి వాళ్ళు మంచిగా వాళ్ళ కళ ఎదగాలి నేను హ్యాపీగా ఉండాలి కాబట్టి అట్లా వేసి ఖచ్చితంగా వాళ్ళకి గ్రేడ్ ఏ కాంటాక్ట్ కావచ్చు ఈసారి తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చేటైతే ఖచ్చితంగా తీసుకుంటాను అంటే కాంట్రాక్ట్లో మినిమం 5 to 6 మెంబర్స్ ఉంటారు కాంట్రాక్ట్స్ రాని వాళ్ళు మళ్ళీ ట్రై చేయాలి చాలా కష్టం అందుకే ఇట్లా చేస్తారు అదే నాకు అర్థమైన విషయం ఏంటంటే అట్లా కాకుంటే ఇట్లా చేస్తారా ఎవరన్నా తప్పకుండా అంతే అరే మన డ్రీమ్ అయితే నెరవేరింది అందరి ముందు క్రౌడ్ ముందు మంచిగా కనిపించినాం కాంట్రాక్ట్ ఇట్లా వచ్చింది మనీ కూడా ఇట్లా వచ్చింది మన జాబ్ కూడా ఉంది సో ఇవన్నీ మనకి ఎందుకు తప్పకుండా మన డ్రీమ్ అయితే నెరవేరింది కానీ ఒక్క పెద్ద ఇట్లా కావాలని తెలియదు కావాలనుకున్న ఒక టైంలో మనం కూడా అవుతాం కానీ ఇప్పుడు దీన్ని చదివిపెట్టుకోవాలి అంతే దాన్ని చెప్పినా దాన్ని వ్యాయామాలు చేయాలి అరే నేను ఒకటి చెప్తాను నీకు ఎవ్వరు ఎట్లున్నా మనకు సంబంధం లేదు మనం మాత్రం మంచిగా ఉన్నాం కదా అది నేను స్వార్థానికి ఎట్లా చెప్తాను ఏంటంటే వాళ్ళు మంచిగా ఉండొచ్చు లేకపోతే మనం మోటివేట్ చేయాలి మనకి పని చెప్పినప్పుడు అది చేయాలి ఏ పైన మంచి పని అని అంటే నేను మంచి పని చెడు పని అని చెప్తాను అట్లా నా ఉద్దేశం ఇగో ఈ సీజన్ అనేది ఇంకొకటి కాంట్రాక్ట్ మన కాంట్రాక్ట్ వచ్చే పరిస్థితి ఇంకోసారి వస్తుంది అప్పుడు మంచి కాంట్రాక్ట్ వేయించుకుందాం మంచిగా ఉపయోగం పోయిద్దాం అప్పుడు అయిపోతుంది బాగా అవసరం లేదని ఇప్పుడు చెప్తా ఇప్పుడు లాస్ట్గా ఉన్నవి కూడా ఇంత ఏదైనా కూడా వాళ్ళు మంచి కాంట్రాక్ట్ సంపాదించారు చెప్పు మనం కూడా మంచిగా చెప్పి మన దగ్గరికి టాలెంట్ ఉంది మంచిగా ఆడినాం మంచిగా ఆడినామని చెప్పి కూడా మనల్ని అప్రిషియేట్ చేసి అవార్డు ఇచ్చింది కూడా ఎందుకు బాగుపడను కరెక్ట్ అంతే చూసుకున్న ఈ సీజన్ కూడా అందరూ వచ్చింది అంటే మన పాత్రలు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు సీజన్ 1లో సో మళ్ళీ సీజన్ 2లో మన పాత్రలు ఎట్లుంటాయి అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదే సరేలే ఓకే తర్వాత చూసుకున్నాం ఇప్పటికైతే వృద్ధ లేదు ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి మనం మన కళ నిలబడడానికి చాలా చాలా ఎక్కువ శాతం పర్సంటేజ్ ఇచ్చింది చీరిగాడు ఇవి ర్యాంక్ చెప్పాలి ఖచ్చితంగా మన ఇప్పుడు మీతో ఉంటారు వాళ్ళు కళ పెట్టుకుంటారు అది ఇట్లా మనకి ఏం రాలేదు మామూలు కాదు మంచిగా ఉండాలి ఎస్ మనకు మంచి కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఇక పై కూడా మంచి కాంట్రాక్ట్స్ వస్తాయట మనం పోవాలి మన కాంట్రాక్ట్ పోవద్దు మనం టైంలో పోకపోతే సీజన్ 1 ఫినాల్కి వచ్చినా అది పట్టించుకోవద్దు మనం అన్ని రికమెండేషన్స్ ప్రకారం పోతాను ఏదైనా అడిగితే రికమెండేషన్ పోతే అన్నీ పోతాయి ఆల్రెడీ మంచిగా క్యాంప్ వేసి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి సీజన్ ఫినాల్కి వచ్చేసరికి మనం పట్టించుకోవద్దు అంతే అరే నాకు అసలు గ్రేడే కాంట్రాక్టర్ రాలే చీరలని ఏమన్నా చీర నాకు పాత్రలు లేదు చీరలు మాత్రం ప్రివెంట్ తీసుకో ఏదో ఒక రోజు నాకు చిక్కకపోతారా దొరకకపోతారా చిన్న దొరుకుతారు కానీ రివెంజ్ అంటున్నాం కానీ మనకు మళ్ళీ ఇంకొక అవకాశం ఉంది స్టిల్ మనం ప్రూవ్ చేసుకోవాలి ఇది ఎట్టో సీజన్ 1 ఫినాల్కి వచ్చింది సీజన్ 2లో ఇంకా వేసుకోవాలి ఇప్పుడైతే సరే మనం లాస్ట్ వరకు ఏం చూసి అప్పుడు వాళ్ళని చేస్తారు బయట వేసుకోవాలి ఎప్పుడంటే ఎప్పుడే వేస్తే కదా అలౌడ్ వస్తుంది
ఆడ ప్రారంభించాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ పెట్టుకుంటే చాలా కష్టం ఉంటుంది. సో పెట్టుకొని ఎప్పుడైనా అమ్మేది రాదు. సో చెప్పింది విన్నావు కదా, నా ప్లాన్ విన్నావు, నా మాటలు కూడా విన్నావు. ఇక్కడ నుంచి మంచిగా ఇంకా సక్సెస్గా కావాలని ఇక్కడ నుంచి ఫాలో జాగ్రత్త మిస్ అవుతుంది ఓకేనా. అరే మనల్ని తక్కువ గ్రేడ్స్కి తీసుకొచ్చిన వాళ్ళ పేరు బయట పడతాను. మన మన మనకు చెప్పిన పని చేసినాక తర్వాత మనం ఎవరికి లేచిళ్ళ పని చెప్దాం. ఇది కావాలని చేసిళ్ళు అనుకుంటాం అంతా తెలియదు, ఎవరి గురించి ఏం తెలియదు. కానీ మనకు కొంచెం మన కాలంలో ఇది నెరవేరింది కదా, మనం అనుకున్న సాధించినాం కదా. గ్రేట్స్ కాంటాక్ట్స్ ఏముంది కానీ మనం మాట్లాడిన ఛాన్స్ ఇస్తే అయిపోయాయి అంతే. అది ఫస్ట్ ముఖ్యం అంతే, అదే కదా మనం ముఖ్యం. అందుకే అంటాను. నాకు మెసేజ్ చేసిండు 2 డేస్లో ఖచ్చితంగా ఇంకా నువ్వు హార్డ్ వర్క్ చేయాలి క్యాంప్లో అంటే. ఆడ చేసేది ఏం లేదు, వాళ్ళు చెప్పిన పనులు చేసుడు, తర్వాత నుంచి క్యాంప్ పోయి ప్రాక్టీస్ చేస్తాడు అంతే. మన మ్యాథ్స్ ఆటలు ఇప్పుడు అవకాశాలు ఇట్లేదు. నాకు ఇంగ్లీష్ పెట్టుకున్నాను నాన్న, ఇట్లా చేసేది లేదు, క్యాంప్ కూడా పోను. నాకు ఎందుకు గ్రేడ్ రాకుండా ఇట్లా చేసిండు నాకు తెలిసినాక ఇప్పుడు పోతాను నేను. నేను వెనక ఎవరున్నారు అన్నీ తెలుసుకున్నాకనే పోతాను ఖచ్చితంగా. వేసి పెట్టుకున్నాపా రా అన్న, ఇక్కడికి కదా చెప్పింది రా, అడిగిపోతాను మళ్ళా. మనకు తెలిసిన కూడా మనం ఎంతో అంత హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు కొంతమందికి ఏం ఆపర్చునిటీస్ లేవు, ఎవరన్నా అంత కాకపోతే మనమన్నా మనం ప్లేయర్స్ ఎట్లా ఉన్నాం కాబట్టి అడిగి ఇప్పించాలి. మన క్యాప్టెన్ అడిగి సో చేస్తే మనం హెల్ప్ చేసినట్టయితే కొంచెం మన మీద కన్ను తగ్గుతుంది. ఎందుకంటే మనమే సెలెక్ట్ అయినాం, మనమే ఇది చేసినాం అనుకుంటారు. నేనైతే సెలెక్టే కాదు, అందరు సెలెక్ట్ అయ్యారు నేను అనుకుంటున్నా. కానీ ఖచ్చితంగా నేను ఇంకా ఎవరో ఒకరు ఉంటారు అవన్నీ కాకుండా చేస్తారు. వీళ్ళందరూ సెలెక్ట్ చేసిన అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా అయి ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. కానీ అన్ని బయటపడ్డప్పుడు నేను పోయి అడుగుతా ఫస్ట్. మా ఫలితాలు తెలియకుండా ఇంటికి ఇట్లా వేసి చక్కగా ఇప్పుడు తెలుస్తుంది. ఇది అప్లికేషన్ పెట్టేసిన పైసలు పట్టుకు అప్పుడే పోయి మనం చేయాల్సింది చేద్దాం. ఇప్పుడు మా మమ్మీని అడిగిపోతే పోయి లేకపోతే మనల్ని ఎందుకు చేస్తున్నాం, క్యాంప్కి పోయినా మంచిగా మనం రిజెక్ట్ చేసిళ్ళు మనల్ని. ఇప్పుడు ఇంకా మనం ఎందుకు పోవాలి, అందుకే అన్నానా ఎట్లా ఏదైనా కానీ మనం మంచిగా ప్రాక్టీస్ చేద్దాం రా. ఎక్కడన్నా పోనీ ఏమన్నా కానీ ఏమన్నా నాకు సంబంధం లేదు, కానీ మనం అంతా మంచి ప్రాక్టీస్ ఎప్పుడు ఒకసారి మనకు చదివితే మంచిగా ఆడతాం. చిర్రని మన దాంట్లోనే ఎవరో ఏదో చేస్తాళ్ళు అంటాడు. హారర్ అయినా ఉండొచ్చు, పాలిటిక్స్ అయినా ఉండొచ్చు, ఇంకా మన దాంట్లో ఎవరు ఉన్నారు. అందరు ముందే చెప్తానా, నేనన్నా ఉండొచ్చు, మీరన్నా ఉండొచ్చు, ముందే చెప్తానా. వాళ్ళు ఎవ్వరు దొరకాలి, దొరికినప్పుడు ఉంటుంది రా. ఎందుకు దీని సపోర్ట్గా ఉండాలి, మనం ఎందుకు సపోర్ట్గా ఉండాలంటే తెలియక ముందు ఇది చేసినామంటే మనకున్న ఆపర్చునిటీ పోతుంది. కొన్ని రోజులు అయినా గేమ్స్ ఆడడానికి వెళ్తారు ఫస్ట్ గ్రేడ్ వచ్చిన కాంట్రాక్ట్స్ తర్వాత. సో అందుకే 2 గ్రేడ్స్ ఆడిన వాళ్ళు ముందే ఆడతారు. మనం తక్కువ వచ్చినాయి కాబట్టి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆడిపిస్తారు ఒక మ్యాచ్ అన్న. సో అప్పుడు మనకు ఆ గేమ్ కూడా పోవద్దు, మన కలర్ ఏదోడానికి అక్కడన్నా ఆప్షన్ మిగిలింది కాబట్టి మనం ఆగుతాం. ఒకవేళ అలాంటి కూడా ఆపర్చునిటీ లేకుండా చేసిన అని తెలిసినప్పుడు ఎవరైనా సరే చక్కగా ఇప్పుడే పోయి తెలిసినట్టు తాగుతాను. తెలిసేదాకా ఆగుతాను, తెలిసినాక ఏమన్నా కానీ నాకు ఆపర్చునిటీ కూడా ఏమన్నా కానీ తన అరే మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం రా అని అదే ప్లాన్ చేస్తాను. సీజన్ 2లో మొత్తం చెప్తా. ఎవ్వరో మన దాంట్లో చేతబడి చేస్తానని దేవేంద్ర కొంచెం హారర్ భయపెడతాను, ప్రతి ఒక్కరిని భయపెడతాను. ఏమన్నా అయింది అంటే మళ్ళీ ఇది వేసి భయపెడదామని చూసిరు, కానీ వర్కౌట్ కాలే వాళ్ళకి చెప్తా. అందుకే పాలిటిక్స్ ఇంకా కూడా పడ్డారు మన దాంట్లో ఎవరు ఉన్నారు కానీ తెలుపుతలేదు అది. అరే పాలిటిక్స్ అది అంటాడు, మనం మధ్యలో పోయినామనుకో ఫస్ట్ ఆపర్చునిటీ కళ నెరవేరింది, కళ కూడా ఉండకుండా పోతుంది. మళ్ళీ ఫ్యామిలీ మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది, అసలుకి ఉన్నది పోతుంది, అన్నీ పోతాయి. మనకు అన్నీ అవసరం లేదు, అభిగాడే చూసుకుంటాడు అవన్నీ. సీజన్ ఫినాల్కి వచ్చింది, మన పాత్ర కూడా ఇది ఉంటే పాత్ర కూడా మూస్తానని మనం వదిలేయాలి. అంటే సీజన్ 2 నుండి మన ఎన్నుకుండి నడిపిద్దాం అంతే. చెర్రీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, మనకు ఛాన్స్ ఇచ్చినాడే. కాంట్రాక్ట్ అయితే వచ్చింది కదా, జాబ్ అవుతుంది ఇప్పుడు మనకు మంచి నెలవేరింది కదా, అది ఇంపార్టెంట్. ఫస్ట్ దొరికినాక అప్పుడు ఎవరికి తెలియకుండా చేసినా ఏం కాదు. అమ్మో సీజన్ ఫినాల్లో ఘోరంగా బయటపడతాను. ఆర్డర్ ఇంకా పాలిటిక్స్ మనోడాళ్ళకి బయట ఎవరు ఎత్తాళ్ళు. కొంతమంది కావాలని తక్కువ వచ్చిన అంటాళ్ళు, తక్కువ వచ్చిన వదిలేస్తారు, కొంతమంది సీరియస్ ఫీల్ అవుతారు. ఇట్లా చేసినా బయట పడేటట్లు లేరు. దొరికినప్పుడు ఎవరికి తెలియకుండా మనకి ఎక్కువ వచ్చేటట్టు చేయించుకోవాలి వాళ్ళతో. నా మీద రాదు కదా, నేను ఏం చేయకుండా నాకు ఇప్పుడు మంచి కాంట్రాక్ట్ రాదు ఇచ్చారండి, నేను తక్కువ కాంట్రాక్ట్ వచ్చింది, నువ్వు బాగా పగలు పెట్టుకుంటాను. నేనైతే కాదు, నేను అట్లా అయితే ఏం చేయలేదు.
రావడానికి కారణం నేను మంచిగా ఆడతాను, కొంచెం రికమెండేషన్ ఉంది. నీకు రికమెండేషన్ ఉంటే ఇప్పిస్తాను, అంతేగాని నన్ను అనుకో. ఓకే చెప్తాను ముందే సీజన్ ఫినాలే ఇలా చేసి కనీసం మ్యాచ్లు చూడడానికి పోయి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎంతో కొంత. నాకు ఇవన్నీ గొడవలతో అవసరం లేదు. నేను ఇంకా నా ట్రై చేస్తాను లెవెల్ బెస్ట్కి. ఎవరి గురించి మన గురించి పట్టించుకోను, నా గురించి నేను ముందుకు ఇంకా సక్సెస్ సాధించాలని చూస్తాను అంతే. ఇక ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలిసింది నాకైతే ఒక దాంట్లో మంచిగా వచ్చింది, ఒక దాంట్లో చెడు వచ్చింది. అంటే నేను బాధపడుతున్నాను, కానీ అన్నిటి గురించి వాళ్ళు అంటారు, వాళ్ళని పట్టించుకుంటే మనం కూడా పోతాం. అందుకే ఒకరు అట్లా చేస్తాం ఇట్లా చేస్తారని పట్టించుకో. ఫస్ట్ మనం సక్సెస్ రావాలి, అప్పుడు ఎవరైనా కానీ సరే మనకి మంచి జరిగిపోయినా కానీ వాళ్ళకి మంచి జరుగుతుంటే మన ఫ్రెండ్సే కాబట్టి ఇట్లా వాళ్ళకి సపోర్ట్ చేసినా ఏం కాదు. ఇంకా మధ్యలో మనం అన్నా వచ్చినది మధ్యలో టైం వేస్ట్ చేసుకుంటే చెప్పడం నిన్న చెప్తారు వాళ్ళ ఛాన్సెస్. అందుకే మనం ముందు రియాక్ట్ కావద్దు. చూద్దాం ఫినాల్ అనేది సీజన్ 2లో ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్స్ ఆడతారు కదా, సీనియర్ ప్లేయర్స్ కావచ్చు తర్వాత నెక్స్ట్ సీజన్ వరకు, అండ్ వాళ్ళు కోచెస్ కావచ్చు, ఇంకా చాలా కావచ్చు ఏ గేమ్కైనా కానీ. సో నేను కూడా అట్లాంటి స్టేజ్కి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు నుంచి లక్ష్యంగా పెడతాను. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ కలర్ లేదు, సెకండ్ కలర్ మాత్రమే లేదు అంతే కదా. మరి ఎవరి గురించి ఆలోచించుకోవడం ఎట్లుంటుంది? కనీసం రిజర్వ్ ప్లేయర్ ఉన్న ఛాన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదట. ఇంజూరీ అయినా ఆడచ్చు, లేకపోతే డైరెక్ట్ పోయి ఆడచ్చు. నేను కనీసం అట్లీస్ట్ పిల్లలు కనీసం నేను మీరు అట్లా చేసేది ఇంకా ఏదో చాలా గట్టిగా ఉందిరా, ఖచ్చితంగా బయట పెట్టాలి. ఈ ట్విస్టులు చూస్తే ధమాకి ట్విస్టులు చూసినట్టున్నది. అసలు మైండ్ పోతాను ట్విస్టులు భరించలేదు. సీజన్ ఫినాల్లో ఇన్ని ట్విస్టులు ఉంటాయని నేను అనుకోలేదు. ఇంకా ఎండింగ్ ఇన్ని ట్విస్టులు ఉంటాయి. ఛాన్సెస్ మాత్రం అదే నేను బాధపడతాను. కానీ ఎట్లా వేసైనా సీజన్ ఫినాల్ వరకు ఎండ్ వరకు ఏదో అనేది అంటారు. ఎందుకంటే తర్వాత ఈ ప్లేయర్గా ఆప్షన్ వచ్చి పంపించాలట. సో అభియాన్ పడితేనే అప్పుడు సెట్ అవుతుంది, ఏదో ఒకటి బయట పడుతుంది. అందుకే అవుతాను కొంచెం మన ఛానల్స్లో బాగుంటుంది. మన ఇట్లా చిన్న వాళ్ళు పట్టించుకోవడం. ఎందుకంటే మనము ఆడే గేమ్స్ దగ్గర పోదాం. మన చెల్లి ఏమంటుందంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏమైనా నేర్చుకుందాం, ఏం చేద్దాం అనేది చూస్తే మన దగ్గర ఇంప్రూవ్ అవుతుంది కదా, అట్లా చెప్తాను. ఏంటిది శ్రీనిత అన్న ఏమంటాను, అభియాన్ శ్రీనిత అన్న అభియాన్ శ్రీనిత ఇద్దరు గొడవలు. అందుకే ఇద్దరికి కొంచెం పాస్ట్ నుంచి గొడవలు ఉన్నాయి. ఇద్దరు పెట్టుకుంటారు, ఇద్దరు చేయి కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఒకరల్లా ఒకరిల్లా ఇద్దరు నమ్మడానికి లేదు. ఇద్దరికి ఆప్షన్స్ వచ్చినాయి, ఇద్దరికి మనకన్నా బెటర్ గ్రేడ్స్ వచ్చినాయి, బెటర్ కాంటాక్ట్స్ వచ్చినాయి. నమ్మొద్దు, మనం పోరాటం మనం చేద్దాం. గేమ్ లెవెల్స్ ఇంకా ముందు తెచ్చుకోవాలి, సక్సెస్కి పోవడం ఖచ్చితంగా. పాలిటిక్స్ మాత్రం పీక్స్లో పోతాను, అస్సలు తగ్గిపోతుంది. ఇందుకు తీసుకుపోతూనే ఉన్నారు. బాబు మళ్ళీ అభియాన్స్ ఉంటున్నా ఇంకా వాళ్ళిద్దరు కూడా పెట్టుకుని ఏదో చెప్తారు. వాళ్ళిద్దరు అనుమానించారు సేఫే, నా ఆపర్చునిటీ పోలే. నెక్స్ట్ మనం ఆడే గేమ్ ఇంకా త్వరలో ఉంది, వాళ్ళు సక్సెస్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ గేమ్ ఎంతో దూరం లేదు, సీజన్ 2లో ఖచ్చితంగా ఆ గేమ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధించి అయిపోతాను. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి మెల్లగా అందరికీ బయట పడతాను. అందరికీ గొడవలు కాలేజ్ పెట్టుకున్నాను, అక్కడికి ఏం చేయడాలు, మధ్యలో కూడా మందుకున్నాను. అన్నీ మధ్యలో ఇష్టపడినారు. అప్పుడు నేను ప్లేయర్ మరి గేమ్స్ ఆడే ప్లేయర్ నుంచి ఇక్కడికి వచ్చినాను. ఇట్లా నాదేం లేదు, అందరూ వాళ్ళ రికమెండేషన్ ఇంతమందికి పెట్టి కూడా రికమెండేషన్ మళ్ళీ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడానికి మళ్ళీ పెట్టాను కదా, మళ్ళీ పిచ్చడానికి ఆప్షన్ వచ్చింది. ఏంది అట్లా జరిగిందా? మా సీజన్ ఫినాల్కి ఇన్ని ట్విస్ట్ ఇరుక్కాయింది బాబు. మొత్తం సీజన్ ఫినాల్లో మొత్తం కాస్మింగ్ ఎండింగ్ జరుగుతుంది. సీజన్ 2లోనే అన్నీ జరుగుతాయి. తెచ్చుకోవాలి సీజన్ 2కి ఒక్కరు వంటలు మర్చిపోవద్దు. దీనివల్ల ఇన్ని టెస్టులు ఉన్నాయి అవుతాయి కాబట్టి అప్పుడు సీజన్ 2లో అప్పుడు చూపిద్దాం టాలెంట్ ఏంటి కదా. సరే సీజన్ 2 అనేది తెలిసింది, ఇప్పుడు తెలిసింది. సీజన్ 1 ఎండింగ్ వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు ముచ్చట కాదు. సీజన్ 2లో చెప్తాను అందరికి. ఇట్లా నా అందరు అది నాకే అసలు ఎప్పుడు ఎట్లా అనుకోని అనుకోను.
అమ్మా సీజన్ 1లో నేను ఇట్లా చెప్తాను, ఎండింగ్ అనుకుంటా. సరే చెప్తాను, సీజన్ 2లో చెప్తాను. ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి తీసుకుంటారు.